క్రాంతి అయితే డివోర్స్ పేపర్స్ తెస్తూ ఉంటాడు శాలిని దగ్గరికి. ఏంటి క్రాంతి డివోర్స్ పేపర్స్ తెచ్చావేంటి అని చాలా సీరియస్గా శాలిని అడిగేసరికి, అవును వీటిపై సంతకం పెట్టు అని చెప్పేసి క్రాంతి అంటూ ఉంటాడు. అటుగా వచ్చిన చంద్రకళ అయితే వింటూ ఉంటుంది. డివోర్స్ ఏంటి అని చెప్పేసి వింటూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక క్రాంతి ఏంటి డివోర్స్ ఇస్తున్నా అంటున్నాడు శాలినికి అని అనేసరికి, నువ్వు నన్ను కొంచెం అర్థం చేసుకొని నువ్వు మారడానికి టైం పడుతుంది కదా, నేను అంతా చక్కబెడతాను అని అనేసరికి, ఏంటి చక్కబెడతావు, నన్ను నా ఫ్యామిలీని నాశనం చేయాలనుకుంటున్నావా అని క్రాంతి అనేసరికి, అది కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. క్రాంతి ఏంటి అలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి శాలిని షాక్ అవుతూ ఉంటుంది. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు, నాకు నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు, పేపర్స్ మీద సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు. ఆహా నీకు పేపర్స్ మీద సంతకం కావాలా అని చెప్పేసి శాలిని అనేసరికి, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని శాలిని గురించి క్రాంతికి తెలిసిపోయిందా ఏంటా అనేది అనుకుంటూ ఉంటుంది చంద్రకళ. ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాను, ఈ డివోర్స్ పేపర్స్ వెళ్ళి అత్తయ్యకి చూపించి మనం ఎందుకు విడిపోవాలనుకుంటున్నామో చెప్తాను అని అనేసరికి చంద్రకళ షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడతాను, మనం విడిపోవడానికి కారణాలన్నీ ఎక్స్ప్లెయిన్ అత్తకి చేశాక నేను సంతకం పెడతాను అని శాలిని అనేసరికి ఇక క్రాంతి కూడా షాక్ అవుతూ ఉంటాడు. అలా నువ్వు మా అమ్మకి చెప్పకు అని అనేసరికి, అలా ఎలా అవుతుంది క్రాంతి, నేను చెప్పే తీరుతాను అని శాలిని అనేసరికి అక్కడే అదంతా విన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, శాలిని ఏంటి ఇంతకు తెగించింది అనేది అనుకుంటూ షాక్ అవుతుంది.